వెల్కమ్ టు పూరా లోకల్. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది సైఫుల్లా కసూరి మరోసారి భారత్ పై విషం చిమ్మాడు. పాకిస్తాన్ లో నిర్వహించిన ర్యాలీలో పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. దేశ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. లాహోర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్షియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ తో కలిసి ఆయన వేదిక పంచుకోవడం గమనార్హం. ఈ ర్యాలీలో ప్రధానంగా భారత వ్యతిరేక నినాదాలు చేశారు. తన్ను పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ గా నిందించడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యానని సైఫుల్లా కసూరి వ్యాఖ్యానించాడు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన అతడి ప్రసంగంలో భారత్ పై విషం చిమ్మాడు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ దాడిలో మరణించిన ఉగ్రవాది అహ్మద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్ లో అల్ట్రా పేరిట నిర్మాణాలు చేపడతామని తెలిపారు. ఇదే ర్యాలీలో లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. అతడు కూడా భారత్ వ్యతిరేకతను పెంచేలా ప్రసంగించాడు. తల్హా గతంలో లాహోర్ నుండి నేషనల్ అసెంబ్లీ 122వ సీట్ నుండి ఎన్నికల్లో నిలబడి ఓడిపోయారు. లష్కర్ రాజకీయ విభాగమైన PMML నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటాడు. పాకిస్తాన్లోని లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, ఫైసలాబాద్ ఇటీవల ఈ సంస్థ భారత వ్యతిరేకత ప్రచారం నిర్వహించింది. పాకిస్తాన్లో అధికారికంగా లష్కర్పై నిషేధం ఉన్నా అది PMML ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.